డీటెయిల్ చూస్తే భారత్ చర్యలతో పాక్ విలవెల్లాడుతోంది. భారత్ చర్యలను కాపీ కొడుతూ మరింత పాతాళానికి వెళ్తోంది. ఆర్థికంగా పాకిస్తాన్ అల్లాడిపోతుంది. పాకిస్తాన్తో భారత్ వాణిజ్య సంబంధాలు తెంచుకుంది. పాకిస్తాన్ మీదుగా భారత్కు వచ్చే దిగుమతులు నిలిపివేసింది. ఇదే తరహా చర్యలను పాకిస్తాన్ తీసుకుంది. భారత్ నుంచి వెళ్లే వస్తువులపై నిషేధం విధించింది. రెండు చర్యలతోనూ పాకిస్తానే నష్టపోతోంది. అది తెలియకుండా తెలివి తక్కువగా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. భారత్ చర్యలతో పాక్ విలవిల్లాడుతోంది. భారత్ చర్యలను కాపీ కొడుతూ మరింత పాతాళానికి వెళ్తోంది పాకిస్తాన్. ఆర్థికంగా పాకిస్తాన్ అల్లాడిపోతుంది. పాకిస్తాన్తో భారత్ వాణిజ్య సంబంధాలు తెంచుకుంది. పాకిస్తాన్ మీదుగా భారత్కు వచ్చే దిగుమతులను నిలిపివేసింది. ఇదే తరహా చర్యలను పాకిస్తాన్ తీసుకుంది. భారత్ నుంచి వెళ్లే వస్తువులపై నిషేధం విధించింది. రెండు చర్యలతోనూ పాకిస్తానే నష్టపోతుంది. అది తెలియకుండా తెలివి తక్కువగా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ. ముఖ్యంగా పెహల్గాం ఘటన తర్వాత భారత్ విధిస్తున్నటువంటి కఠిన చర్యలతో ముఖ్యంగా పాకిస్తాన్ విలవలాడుతుందని చెప్పాలి. ఎందుకంటే పెహల్గాం ఘటన జరిగిన తర్వాత సింధు జలాల్ని నిలిపివేసింది. దీంతో అక్కడ తీవ్ర నీటి కొరత ఏర్పడింది. దీంతో పాటు అదేవిధంగా వాణిజ్య సంబంధాలన్నింటినీ కూడా భారత్ పాకిస్తాన్తో తెంచుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ సందర్భంగా భారత్ నుంచి పాకిస్తాన్కి దిగుమతి అయ్యేటటువంటి వస్తువులన్నీ గూడ్స్ అన్నిటిని కూడా భారత్ నిలిపివేసింది. దీంతో పూర్తిగా అక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మరొకవైపు భారత్ మీదకి వెళ్ళేటటువంటి గూడ్స్ కానీ అదేవిధంగా ఇదే తరహాలో మరొకవైపు పాకిస్తాన్ కూడా ఇదే చర్యకు పాల్పడింది. ముఖ్యంగా భారత్ నుంచి వచ్చేటటువంటి వస్తువులకు సంబంధించినటువంటి దిగుమతులన్నింటిని కూడా పాకిస్తాన్ కూడా మరొకసారి అదే తరహాలో దీన్ని కూడా నిషేధించినటువంటి తరుణాలు ప్రధానంగా రెండు వైపుల నుంచి కూడా పాకిస్తానే తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి పెహల్గాం ఘటన తర్వాత భారత్ తీసుకుంటున్నటువంటి వరుస చర్యలతో పాకిస్తాన్ తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఒకవైపు సింధు జలాలు కానీ మరొకవైపు ఇండియా వ్యాప్తంగా ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులందరినీ కూడా మరొకవైపు ఇండియాలో ఉన్నటువంటి వారందరినీ కూడా పాకిస్తాన్ వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పాకిస్తాన్తో ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలు తెంచుకోవడంతో పూర్తిగా అక్కడ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, కరెక్ట్ గనక భారత్ గనక పాకిస్తాన్పై యుద్ధం చేస్తే పాకిస్తాన్ మాత్రం 4 రోజుల్లో తోక ముడిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఏంటి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందనుకోవచ్చా పాకిస్తాన్? ముఖ్యంగా పాకిస్తాన్ భారత్కి యుద్ధం లాంటిది నిజంగా వస్తే మాత్రం దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా పాకిస్తాన్ అంతా కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యం కానీ అక్కడ యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధ ట్యాంకులు కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటుంది. కానీ భారత్ మాత్రం అదే చర్యకు పూనుకుంటే మాత్రం పాకిస్తాన్ పరిస్థితి మాత్రం ఏ విధంగా ఉంటుందన్నది మాత్రం అందరికీ తెలిసిన వార్తే. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఒకవైపు భారత్ పాకిస్తాన్కి ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా సైన్యం కూడా కొత్తగా దానికి సంబంధించినటువంటి యుద్ధ విన్యాసాలను కూడా ఒకవైపు ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి పెహల్గాం ఘటన తర్వాత యుద్ధ వాతావరణం రెండు దేశాలకు సంబంధించినటువంటి అంశంలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ మరొకవైపు ఇతర దేశాలన్నీ కూడా సముదాయించేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.